అయితే ఇప్పుడు వెబ్ సిరీస్లు టీవీ సీరియల్స్ అన్నీ చేస్తారు కదమ్మా మీరు. ఏంటి మీకు బాగా హ్యాపీనెస్ ఇచ్చే విషయం ఏంటి? జాబ్ సాటిస్ఫాక్షన్. మంచి క్యారెక్టర్ వేసాము. అవును, జనంలోకి రోజు వెళుతుంది క్యారెక్టరు. మా పేర్లు అసలు పేర్లు మర్చిపోయి క్యారెక్టర్ పేర్లతో పిలవడం, అలాగా జనం మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మంచి మంచి క్యారెక్టర్స్ పడుతున్నాయి. మరి అంకుల్ అమ్మా? లేరు, ఆయన పోయి 97లోనే పోయారు ఆయన. అయ్యో, మీరు ఒంటరి అయిపోయారు తర్వాత. పిల్లలతోటే కదా మీకు? పిల్లలే నా జీవితం. నా మనవలు నా మనవరాళ్ళు వాళ్ళతోటి జరిగిపోతుంది. 97 అంటే చాలా ఏళ్ల క్రితం అమ్మా. 25, 26 ఏళ్ళు, 27 ఏళ్ల క్రితం. మరి అప్పటి నుంచి మీరు ఎప్పుడు ఆయన జ్ఞాపకాలా మీకు? ఉంటాయి జ్ఞాపకాలు. అంటే ఎందుకంటే 15వ ఏట ఆయనతో ప్రయాణం మొదలు పెట్టారు. ఎలా చనిపోయారమ్మా? ఇది షుగరు చనిపోయారు. చాలా బాధాకరం, కష్టం మీకు. తర్వాత ఎలా మిమ్మల్ని మీరు సంభాళించుకుని ఇంకా జీవితంలో కొత్త? మీరు నమ్మరు, ఆయన చనిపోయిన 5వ రోజున నేను ఇక్కడ షూటింగ్కి వచ్చాను హైదరాబాద్కి. వర్క్ ఇది చేయలేం కదా మోహన్ బాబు గారి సినిమాకి. 5వ రోజున వర్కే కదా, వర్క్ సఫర్ చేయలేం మనం. మనకు బాధ ఉందని చెప్పి వర్క్ సఫర్ చేయలేం కదా. అవతల ఎంతమంది కాంబినేషన్. 5వ రోజునే వస్తే గబుక్కుని మా తమ్ముడు వైఫ్ బయలుదేరే రోజున అలా వెళ్ళకూడదని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక చీర పెట్టి అప్పుడు పంపించింది. వాళ్ళు దేని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఏదో జరిగిపోతుంది. కష్టం వచ్చిందా కాసేపు అలా కూర్చొని కళ్ళు మూసుకొని కాసేపు ప్రేయర్ చేసుకుంటాను. నేను ఫస్ట్ చేసుకునేది ప్రొడ్యూసర్లు అందరూ బాగుండాలి అనుకుంటాను నేను. ఎందుకంటే ప్రొడ్యూసర్ లేదే మనం లేము. సో డెఫినెట్గా మంచి ప్రతి ప్రొడ్యూసరు హ్యాపీగా ఉండాలి. అతని కింద ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి కదా అని అనుకుంటాను నేను. అందుకని ప్రొడ్యూసర్ చల్లగా ఉండాలని కోరుకుంటాను నేను ఎప్పుడు. ఇంకా మీరు మరి ఇన్ని క్యారెక్టర్ వేసేసారు కాబట్టి వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా చూసేశారు, మెమెంటోలో అవార్డులు చూసేశారు, కావాల్సిన వాటెవర్ డబ్బులు అవి చూసేశారు. ఇప్పుడు మీరు ఎంచుకోండి, మీ క్యారెక్టర్ మీరు రాసుకోండి అంటే ఎవరి పాత్ర వేస్తారు? ఎలాంటి పాత్ర వేయదలుచుకున్నారు? ఎలాంటి పాత్ర అంటే దాన్ని ఉదాహరణకి నేను చెప్తాను అమ్మని ఎలా చూడాలనిపిస్తుందో. మిమ్మల్ని మంచి ఒక కలెక్టర్, ఒక టడడన్ మెట్టు దిగుతూ ఫాస్ట్గా వచ్చి కాటన్ చీర కట్టుకుని హైనెక్ బ్లౌజ్ వేసేసుకుని అలాంటి క్యారెక్టర్లో అమ్మని చూడాలి నాకు. అది మీ ఆలోచన. ఏ క్యారెక్టర్ అంటే నా ఆలోచన. మీ ఆలోచన చెప్పండి. బాగా ఓల్డ్ క్యారెక్టర్, బాగా ముసీలుది అయిపోయి వణుకుతూ వచ్చి అలాంటి ఒక క్యారెక్టర్ ఆ గెటప్లో ఎలా ఉంటారని నేను ఆలోచిస్తున్నాను. అది మన ఇద్దరికి డిఫరెన్స్ చూడండి మరి. అదే కానీ మీకు అలాంటి క్యారెక్టర్ కష్టం అమ్మా. మీరు ఎందుకంటే ఎప్పుడు యంగ్, ఎవర్ గ్రీన్, డైనమిక్గా కనిపిస్తారు. మీ వయసుకి మీకు అసలు సంబంధం లేదు, అలా ఉన్నారు మీరు. కాబట్టి ఆ క్యారెక్టర్ అఫ్కోర్స్ నటిస్తారులేండి, కానీ చెప్తున్నాను. కానీ మీరు మంచి డైనమిక్ రోల్స్లో ఇంత ఇండిపెండెంట్ అమ్మా. ఫస్ట్ థింగ్ ఈ తరం నేర్చుకోవాల్సింది మిమ్మల్ని చూసి. మీరు ఆ తరానికి సంబంధించి కూడా ఎంత ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకున్న డెసిషన్కి కట్టుబడి ఉన్నారు. పారిపోలేదు కదా. కష్టం రాగానే అమ్మో పిచ్చి పని చేశాను, ఎందుకు వచ్చాను దేవుడు అని వెళ్ళిపోలేదు. ఎంత కష్టం వచ్చినా అక్కడే నిలబడి పోరాడారు, అత్యాసలకు పెట్టుకోలేదు. ఎన్ని విషయాలు నేను నేర్చుకోవాల్సినవి మీ లైఫ్ నుంచి. అండ్ ఎప్పుడు ఏది మరీ టూ మచ్గా డీప్గా వెళ్ళిపోయి చేయలేదు. ఒక జీవితాన్ని నమ్ముకున్నారు, దాన్నే మీ లైఫ్గా మార్చుకొని మీరు ఇప్పుడు అదే భక్తిలో ఉన్నారు మీరు. సో ఎంత గొప్ప విషయం అమ్మ. మీ వంటకాలు చాలా బాగుంటాయి, చూశాను. ఎవరు నేర్పించారు మీకు వంట? ఎవరు నేర్పించలేదు, నేను ఇంట్లో చేసుకోవడమే. మీ బెస్ట్ రెసిపీ ఏంటి చెప్పండి. నేనేం చూశానంటే పప్పు చూశాను ఆ మధ్య, ఇంకేంటి పులిహోర ఒకటి లాంటిది ఒకటి పెట్టారు. అది చాలా బాగుంటుందండి ఓయ్ అని గలగలా మాట్లాడుతూ ఇలా చేయండి అలా చేయండి అని. జనాలకు అది ఒకటి నచ్చింది. అంటే న్యాచురల్గా మామూలుగా మన ఇంట్లో చేసుకున్నట్టే చేస్తారండి మీరు. గబగబాను ఇవన్నీ ఉన్నాయి, అన్ని పెట్టండి, ఇన్ని పెట్టండి, ఈ కొలతలు అవి ఉండవు అని అంటుంటారు. సోదు ఉండదు అసలు. అంటే మామూలుగా ఏదో ఎక్కువసేపు చూపిస్తారు దాని గురించి చెప్పి అలా కాకుండా చూసి వెంటనే ఆకట్టుకుంటుంది. ఆ కూర ఫుల్ వండి ఇదిగో చూసారా ఎంత బాగుందో అని, అది కమ్మగా ఉడికి రెడీగా ఉందని. అయితే అమ్మ ఇంటికి వెళ్దాం ఒకరోజు భోజనానికి. మనం చేస్తాం. నా ఇంటికి కాదు, నా రూమ్కి. ఇల్లు అంటే మళ్ళీ చెన్నై. ఇప్పుడు ఇక్కడే ఉంటున్నారమ్మా హైదరాబాద్లో? అంటే ఇవాళ పొద్దున్నే వచ్చాను ఊరి నుంచి. ఓకే, వచ్చి చెన్నై గ్యాప్ ఉంటే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండను నేను. షూటింగ్ లేకపోతే చెన్నై వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది మీకు పర్ మంత్? ఉంటుంది, షూటింగ్స్ ఉన్నాయి కదా.
అందులో ఈ మధ్య ఎక్కువ ట్రావెల్ చేయలేకపోతున్నాను నేను. అందువల్ల షూటింగ్ ఒక 4-5 రోజులు గ్యాప్ ఉన్నా కూడా నేను వెళ్ళటం లేదు. పిల్లలు కూడా పెద్ద పిల్లలు అయిపోయారు, ఎవరి జాబులు వాళ్ళు పరుగులు పెడుతున్నారు. పొద్దుట లేచి ఏం చేస్తారమ్మా పిల్లలు ఇప్పుడు? వర్క్ చేసుకుంటున్నారు అందరూ. మా పెద్ద మనవడు షిప్లో ఇంజనీరు ఒకడు, ఇంకొక మనవడు చెన్నైలోనే వాడు ఇంజనీరు, నా మనవరాలు టీచరు, తను ఫ్రెంచ్ టీచరు సింగపూర్లో ఉంటుంది. ఇంకొక అమ్మాయి పోర్ట్ కంపెనీలో వర్క్ చేస్తుంది. ఇప్పుడు చిన్నది ఎగ్జామ్, ఇవాళ ఎగ్జామ్ రాస్తుంది, దానికి జాబ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ. అందరూ ఆ ఘనత అంతా జానకమ్మదే. ఏముంది, దేవుడు ఉన్నాడు వెనకాల. ఎంతమంది పిల్లల్ని సెటిల్ చేశారమ్మా, మాట్లాడారు చెప్పండి. అంటే మీలోని స్త్రీత్వం ఎక్కడా కోల్పోకుండా మీరు ఒక పురుషుడిలాగా నడిపించారు ఇంటిని. అంటే ఒక మనం మామూలుగా అదే కదా చెప్తారు మనకి చుట్టూ, కానీ ఎక్కడా మీరు పొందిగ్గానే ఉన్నారు. ఎక్కడా డామ్ డూమ్ డిష్ అని అవేమి ఎక్కువ సాధికారతలు ఏమి చాటుకోకుండా చాలా మామూలుగా. ఇప్పుడు ఎక్కడన్నా నేను బజార్లో కనపడినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. భుజాన సంచి తగిలించుకొని ఆ మధురానగర్ అంతా తిరిగేస్తూ ఉంటాను. కూరగాయలు కొనుక్కుంటూ ఆ షాప్కి వెళ్ళి, లేకపోతే ఇక్కడికి వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్ళి, ఆ మార్కెట్, ఆ మెయిన్ రోడ్లో మార్కెట్కి వెళ్ళి తిరిగేస్తూనే ఉంటాను. అందరూ గుర్తుపట్టి బాగా ఫోటోలు తీసుకుంటుంటారే? లేదు, అడగరు. అడిగితే ఇప్పుడు మార్కెట్ కదండి అంటే సరే అమ్మ అని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే మామూలుగా చాలా మామూలుగా తిరిగేస్తుంటాను నేను. అయితే మీకు ఎన్ని చీరలు ఉంటాయమ్మా మొత్తం? మీకు చీరలు పిచ్చుందా? పిచ్చి లేదు, ఇష్టం వరకు ఉంటే చాలంతే. ఇప్పుడు దీనికి వచ్చి ఈ సీరియల్స్కి కొనాల్సిన చీరలు చూస్తే ఉన్నాయి. మీరే కొనుక్కోవాలా? కదా. లేదు, సినిమాలు అయితే వాళ్ళు కొంటారు, సీరియల్ వరకు మనమే కొనుక్కోవాలి చీరలు. అవి ఉన్నాయి ఒక 4-5 బ్యాగులు, పెద్ద పెద్ద బ్యాగులకి చీరలు. ఎంత నల్లి ఇవేనా? ఎక్కువ నేను చెన్నైలోనే కొంటాను. రంగాచారి, తులసి సిల్క్స్, ఇంకా ఉన్నాయి అవే కదా షాపులు. పాండి బజార్ నిండా బోల్డ్ షాపులు. ఇప్పుడు అన్ని రకరకాల వెరైటీలు వచ్చాయి చీరలు. సో అయితే అలా హ్యాపీగా జానకమ్మ మనవల సంతోషాన్ని చూస్తూ మీరు ఒంటరిగా ఉంటారా అయితే ఇంట్లో అమ్మా? మీరే మిమ్మల్ని చూసుకుంటారా? నేనే. మరి మధ్యలో దగ్గో జలుబో ఏమన్నా వస్తే? దేవుడు ఉన్నాడు, అంతేనా? అంతే. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే చెన్నై వెళ్ళిపోతాను. ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏదైనా దగ్గు జలుబు లాంటిది అయితే పక్కన ఆయన గాంధీ గారు అని ఉన్నారు, డాక్టర్ గారు. ఆయన మెడిసిన్ ఇస్తే తొందరగా తగ్గిపోద్ది. ఆయన మీద కూడా నాకు ఎక్కువ నమ్మకం. ఒక డోసు ఇవ్వగానే వెంటనే నార్మల్కి వచ్చేస్తుంది. ఇంకా మించి ఏదన్నా టెస్ట్లు గిస్ట్లు అంటే చెన్నై వెళ్ళిపోతాను. అస్సలు ఇక్కడ షూటింగ్ లేనప్పుడు కాలక్షేపం ఇంట్లోనే నాకు అదే కాలక్షేపం. టీవీ చూసుకుంటూ, లేదు టీవీ కూడా పగలు పెట్టుకొని, ఏదో సాయంత్రం కాసేపు పెట్టుకుంటాను. అది సర్దుకోవడం, ఈ బట్టలు తీసుకుని మళ్ళీ మడతలు పెట్టుకోవడం, మళ్ళీ వేసుకోవడం, ఇవే చేస్తుంటాను. ఇంట్లో ఉన్న ఒక్క రూమ్నే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను. మీరు సర్దుకోవడం రెండు అంతే కదా. ఇంట్లోనే అక్కడ ఆ రూమ్లోనే సర్దుతూ ఉంటాను. ఇవాళ పొద్దున్న వచ్చాను, రూమ్ అంతా ఉందా సర్దాలే అని పడేశాను. ఇప్పుడు చూస్తే పిచ్చిగా ఉంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ రేపు పొద్దున్న షూటింగ్ అన్నీ తీసి పెట్టుకొని మిగతా సర్దుకోవాలి. చాలా బాగుందమ్మా. అసలు ఒక పోలిక ఏంటంటే అంజలిదేవి గారు హార్మోనిస్ట్, ఒక ఆయన హార్మోనియం వాయించి ఆదినారాయణరావు గారిని అప్పుడు ఆయన ఇష్టపడి చేసుకున్నారు. మీరు అలా మీ వారిని ఇష్టపడి చేసుకుని ఆ జీవితాన్ని అలా కొనసాగించి దాదాపు ఇప్పుడు చూసేవాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. ఇష్టపడిన వాళ్ళే చేసుకోవాలి లైఫ్లో అని. అది కాబట్టి చాలా గ్రేట్ లైఫ్ అమ్మా మీది. చేసుకుని ఉండాలి, అది మెయిన్. అది కష్టాలు పడినా కూడా, దెబ్బలాడుకున్నా, కష్టాలు పడినా, ఏం పడినా కూడా చివరి వరకు ఉండాలి. అదే లైఫ్. పిల్లల కోసమనో లేకపోతే వాళ్ళ కోసమనో ఇద్దరు కలిసి ఉన్నప్పుడే ఆ లైఫ్ ఆనందంగా ఉంటుంది తప్ప, ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా హ్యాపీగా ఉంటారు కదా. అలా కాకుండా నీ మటు నువ్వు వెళ్ళిపో, నా మటు నేను వెళ్ళిపోతా, ఇంకా లైఫ్ ఉండదు. ఇంకా అవును. అలా పురపచ్చాలు వచ్చాయమ్మా మీ మధ్య, మీ ఇద్దరి మధ్య? వస్తూ ఉంటాయి. భార్యాభర్తలు అన్న తర్వాత రాకుండా ఎలా ఉంటాయి? అది పెద్ద ఏముండవు, చిన్న వస్తూ ఉంటాయి. మళ్ళీ మామూలే అంతే. ఏదో చిన్న చిలిపి తగాదాలాంటి ఏదో వస్తూ ఉంటాయి. ఆయన అరిస్తే నేను అరుస్తాను, నేను అరిస్తే ఆయన అరుస్తాడు, అంతే. మళ్ళీ సాయంత్రం మళ్ళీ మామూలు, మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ పెట్టు అన్నం తిను, అది తిని, అంతే. మరియు ఓహోనే పెద్ద గొడవలు ఎప్పుడూ రాలేదు మా మధ్య. చాలా వెరీ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అమ్మ మీది. అంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాం, కానీ ఇలా డైరెక్ట్గా కలిసి మాట్లాడితేనే అసలు ఏమిటో అర్థమవుతుంది. ఏంటి జానకమ్మ ఇంత క్వైట్గా ఉంటారు ఎప్పుడు అని. ఎక్కువ ఏమీ మిమ్మల్ని కాంట్రవర్సీస్లో చూడలేదు, వివాదాల్లో ఇరుక్కోరు ఎప్పుడు, మీ పాటికి మీరు ఉంటారు, అంతే. అంతే. మళ్ళీ అంటూ జన్మ ఉంటే
మీరు మిలిటరీ వాళ్ళనే చేసుకుంటారా, సినిమాల్లోనే నటిస్తారా, జానకమ్మగానే పుడతారా? ఏమో మనం ఏం చెప్తామమ్మా, మీ కోరిక. ఏమో నాకు అసలు కోరిక 7 జన్మలు అంటారు కదమ్మా, మీ వారిని మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటారా? ఇది సూటిగా చెప్పండి. కానీ ఒకటి అది మాత్రం నిజం, ఆయన ఎప్పుడూ కూడా భర్త అనేవాడు ఎంత ప్రేమించేవాడో ఆ ప్రేమను పొందిన వాళ్ళకే తెలుసు డెఫినెట్గా. అది మాత్రం నిజం. మా ఆయన నన్ను చాలా ప్రేమగా చూసేవాడు. అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్? అంటే రాగానే మీకు అలా అని కాదు, ప్రేమ అనేది దాన్ని ఎలాగా చెప్పాలి అనేది తెలీదు. చాలా ప్రేమగా, అది వర్ణించలేనంత ప్రేమ, అది చెప్పగలం అంటే అనిపించిన దాన్ని. కాబట్టి అబార్షన్ అయ్యి మంచం మీద ఉన్నాను, వచ్చి ఇలాగా బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ ఆ మంచం మీదకి వెళ్ళేటప్పటికి బాత్రూమ్ నుంచి మంచం వరకు బ్లీడింగ్ 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 బ్లీడింగ్. మీకు మొత్తం తుడిచి క్లీన్ చేసి నన్ను తీసుకొని వెళ్ళి శుభ్రంగా అంతా కడిగి మళ్ళీ అన్నీ శుభ్రంగా బట్టలు మార్చి ఆ రూమ్ అంతా క్లీన్ చేసి, ఏ మగాడు ఎవడ చేస్తాడు అలా? అవన్నీ మరి కళ్ళతో చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంటుంది కదా, అవన్నీ చేసేవాడు. ఇప్పటికీ పడుకుంటే చనిపోయినా కూడా నాకు అది కళ నిజమా అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా బద్దకించి అలా పడుకుంటే చెళ్ళుని పాదం మీద ఇలా కొడతాడు, ఏ షూటింగ్ ఉందే ఇంకా పడుకున్నావేంటి అంటాడు. ఆ వాయిస్ నాకు వినిపిస్తూ ఉంటుంది ఇప్పటికి స్టిల్. ఏంటి షూటింగ్ ఉంది ఇంకా పడుకున్నావేంటి లే అంటాడు. అప్పుడు గబుక్కుని లేదు చూస్తాను అసలు నేను ఎక్కడ ఉన్నానా అని. అలాంటివి చాలా జరుగుతుంటాయి నాకు. సిగరెట్ కాల్చేవాడు, ఎప్పుడైనా నా రూమ్లో సిగరెట్ వాసన వస్తుంటుంది ఇప్పటికి. సిగరెట్ వాసన ఎక్కడ వస్తుందబ్బా అనుకుంటాను నేను. ఓహో నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇలాగే మాట్లాడతాను, ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావా నువ్వు అంటుంటాను నేను. అలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. అవును, అలాంటివన్నీ చేసేవాడు. జీవితంలో చాలా ఇదిగా ఉండేవాడు ఆయన. మా ఆయన ఎవరికన్నా పెట్టడంలో కానీ మనకి లేకపోయినా ఇతరులకి పెట్టేవాడు. అవన్నీ చేసి ఆ గుణం ఎలా వస్తుందో మరి పెట్టేవాడు, అందరికీ పెట్టేవాడు. మనం వండుకుందాం లేవే, మనం తిందాం లేవే, పాపమే వాళ్ళు వచ్చారే అన్నం పెట్టేద్దామే అనేవాడు. వెరీ వెరీ ఇన్స్పైరింగ్ అమ్మా. అటువంటివన్నీ చేసేవాడు ఆయన. ఇంటికి వస్తే 2-3 కప్పులు కనిపించేవి కాదు, వెండి కప్పులు. ఏమయ్యాయి అంటే, పాపమే నా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ హాస్పిటల్లో ఉంది, డెలివరీ టైము, డబ్బులు లేవన్నాడు, నిన్ను అడగడానికి నువ్వు కూడా లేవు కదా, షూటింగ్కి వెళ్ళిపోయావు కదా, అందుకని ఏం చేయాలో తోచలేదు నాకు, ఆ కప్పులు తీసి తాకట్టు పెట్టి ఇచ్చేసాను అనేవాడు. ఇలా ఇటువంటివన్నీ చేసేవాడు. అప్పుడంటే వెండి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వెండి కాదు చెక్క ముక్కలు ఇస్తున్నారు. అంతే కదా, కరెక్ట్. అమ్మా ఇంతకీ సార్ పేరు? జాన్ బాబు. వాళ్ళ వైపు చుట్టాలందరూ ఎక్కడ ఉన్నారమ్మా ఇప్పుడు? చాలామంది పోయారు, ఎవరు లేరు. వాళ్ళ మగ నాన్న ఎవరు లేరు. పెద్దాపురమే, ఆయనది పెద్దాపురమే, మా ఊరు పెద్దాపురమే, ఇద్దరిది ఒకటే ఊరు. తప్పకుండా. అయితే మీరిద్దరూ అంటే మరి మీకు పునర్జన్మ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ తప్పకుండా మళ్ళీ అంటూ ఎక్కడో మీరు సార్ కలుసుకుంటారు తప్పకుండా. ఇంత మీరు చెప్పిన మీ ఆత్మ ఎంత నిజాయితీగా ఓపెన్గా చెప్పిందో ఖచ్చితంగా అలాగే అనిపిస్తుందమ్మా. మీరు నమ్ముకుని వచ్చినందుకు ఆయన నిభాయించారు, మీరు నిలబడ్డారు. అవును. మిమ్మల్ని మాత్రం మేము ఎప్పుడు తెర మీద అలా చూస్తూ ఉండాలి, ఇలాగే కళకళలాడుతూ ఉండాలి మీరు ఎప్పుడు. ఈసారి మేము భోజనానికి వచ్చినప్పుడు మీ రెసిపీలు అవి మరిన్ని తీసుకు తప్పకుండా రండి. నా రూము, ఇల్లు కాదు అది, రూము వాటెవర్, మీరు ఎక్కడ ఉంటే అదే ఇల్లు, అదే 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 మీ. కాబట్టి ఈసారి మేము వస్తాం. మీ షీల్డ్స్ అన్నీ కూడా చెన్నై వచ్చినప్పుడు ఒకసారి అన్ని ఫోటోలు తీసుకుంటాం జ్ఞాపకంగా.